నమస్కారం. పేరు రేణుకుంట శ్రీనివాస్, తండ్రి పేరు నారాయణ. గ్రామం గర్చకుర్తి, మండలం గంగాధర, జిల్లా కరీంనగర్. మాది ఇక్కడ చేనేత వృత్తి. మా తల్లిదండ్రులు, మా తాతల నుంచి మేము ఇదే మొగ్గాలు మొదలు 1965 నుంచి మేము నేత మొగ్గాల ద్వారా ప్రారంభమైంది. అప్పుడు పూర్వం నుంచి మా తాత మొగ్గం నేతుండే. తర్వాత మా తండ్రి గారైన నారాయణ, మా తండ్రి పేరు. మా తండ్రి గారు కూడా మొగ్గాల ద్వారా చేనేత వృత్తి. మొగ్గాలు అంటే యారన్ తీసుకొని యారన్ ఖరీదు చేసుకోవాలి. యారన్ అంటే అది స్పిన్నింగ్ మిల్లు ద్వారా తయారైన యారన్ను మేము ఆ మిల్లు ద్వారా మాకు ఇక్కడ సికింద్రాబాద్ వస్తుండే. అప్పుడు సికింద్రాబాద్ నుంచి వచ్చి కరీంనగర్లో వాళ్ళు వ్యాపారస్తులు తీసుకుంటే ఆ యారన్ తీసుకొని వచ్చి మేము ఆ రంగు అద్దకం చేయాలి. అద్దకం చేసి ఆ నూలును మేము ఆ నూలు తీసుకొని వచ్చి మళ్ళీ ఆ నూలు అద్దకం వచ్చిన నూలును దాన్ని సైజింగ్ చేయాలి. సైజింగ్ చేస్తే ఆ యారన్ను కలరు యారన్ సైజింగ్ చేసి దాని ద్వారా మళ్ళీ కండెలు దుట్టియాలి. ఒక్కొక్క కండెలు చిన్నగా దుట్టించి దాంతో మళ్ళీ బియ్యం పోయాలి. వార్పిన్, దాన్ని వార్పిన్ అంటారు. వార్పిన్ ద్వారా బియ్యం తయారవుతుంది. బియ్యం తయారైన తర్వాత ఆ బియ్యం తీసుకొచ్చి పవర్ లూమ్ మీద, అప్పుడు ఒక 20 సంవత్సరాల కింద పవర్ లూమ్ లేనప్పుడు నేత మొగ్గాల ద్వారా చేనేత గుంట మొగ్గాలు అంటారు అప్పుడు. ఇప్పుడు కొద్దిగా ఒక 15-20 సంవత్సరాల నుంచి మేము ఇక టెక్నికల్గా కరెంటు తోటి అయ్యే మిషన్ల ద్వారా పవర్ లూమ్స్ అంటారు. పవర్ లూమ్స్ ద్వారా ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్నాం. అప్పుడు మొగ్గాల మీద ఉత్పత్తి తక్కువ అయ్యేది, 1-2 చీరలు. ఇప్పుడు ఈ పవర్ లూమ్ మీద ఒక రోజుకొకంటికి ఒక లూమ్ మీద కనీసం 5-4 చీరలు ఉత్పత్తి అవుతాయి. స్పీడ్ పెరిగింది. స్పీడ్ పెరిగినప్పుడు మాది ఏంటంటే అప్పుడు ఈ తయారు చేసే సరుకు పూర్వకాలంలో, ఎందుకంటే ఒక 30 సంవత్సరాల కింద ఓల్డ్ ఏజ్ పీపుల్ లేడీస్ వాళ్ళు కట్టుకునే అటువంటి చీరలే తయారు చేస్తుండే ప్రకారంగా ఇట్లా కొద్ది సంవత్సరాలు నడుస్తుంది. నడిచిన తర్వాత మేము మళ్ళా ఈ టెక్నికల్గా లూమ్ మీద ప్రొడక్షన్ ఎక్కువ చేసినా కానీ ఇప్పుడు మాకు ఎందుకంటే ఇప్పుడు ఈ ఓల్డ్ ఏజ్ 9 గజాల చీరలు, అవి గోచ్ చీరలు అంటారు, అవి వాడేవాళ్ళు ఇప్పుడు తగ్గిపోయినారు. అయితే ఈ 6 గజాల చీరలు ఇప్పుడు లంగమీ చీరలు కట్టుకోవడానికి మేము తయారు చేద్దామంటే అంతా మా దగ్గర లూమ్స్ కరెక్ట్ లేవు. దాని తగ్గట్టు యారన్ కూడా మాకు అందుబాటులో మార్కెట్లో లేదు. అంటే ఇప్పుడు యారను కరెక్ట్ ఇక్కడ సప్లై చేసేటోళ్ళు లేరు. దాంతో కొద్దిగా మాకు అదే వృత్తితోటి అట్లే ఇప్పుడు ఈ గత 40 సంవత్సరాలు ఏ విధంగా ఉన్నాయో అదే రకంగా తయారు చేస్తున్నాం. అయితే ఇప్పుడు కొద్దిగా టెక్నికల్గా తయారు చేయాలి అంటే ఇప్పుడు అది ధర్మవరం, పోచంపల్లి, నారాయణపేట, గద్వాల రకాలు తయారు చేయాలంటే ఇక్కడ లేదు కరెక్ట్. వీళ్ళు ఏడీ ఆఫీస్ నుంచి వెళ్ళి చేనేత జౌళి శాఖ వాళ్ళు మాకు ఎటువంటి ఉత్పత్తి చేయడానికి ఏది ప్రోత్సాహం లేదు. వాళ్ళు చెప్తలేరు, టెక్నికల్గా ఇది నేర్పిస్తలేరు ఇక్కడ మా గ్రామాలలో. ఆ గ్రామాలలో నేర్పించకపోతే మా ఇప్పుడు ఈ జనరేషన్ ఇప్పుడు చదువుకునే పిల్లగాళ్ళు కూడా ఈ వృత్తిలోకి వస్తలేరు. దమన ఒక ఆర్థికంగా లేని కుటుంబాలు ఈ వృత్తిలోకి వస్తే వాళ్ళకేందంటే వాళ్ళకు ఈ వృత్తి నేర్చుకున్న తర్వాత వివాహం పెళ్లి కావాలంటే పిల్లనిచ్చేటోళ్ళు లేరు మళ్ళా ఈ వృత్తిలోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే ఈ వృత్తి చేస్తే మేము అమ్మాయిని ఇయ్యం. ఇది ఏంటంటే ఇది ఎట్లుంటుందంటే తయారైన మాల్ తయారు చేసుకోవాలి. ఓ సేటు దగ్గర యారన్ తెచ్చుకుంటాం. ఫస్ట్ యారన్ తెచ్చుకొని ఆ సేటు మాకు ఉద్ధరిస్తాడు. ఉద్ధరించిన తర్వాత దాన్ని డైయింగ్ చేసి సైజింగ్ చేసి చీరను తయారు చేసుకొని మేము కరిమేర అంగడి ఉండే, మాకు 40 సంవత్సరాల కరిమేర అంగడి గాంధీ రోడ్లో ఉంటే ఆ మస్కుల శనివారం సంత జరుగుతుంది. ఆ సంతలో రోడ్డు మీద కూర్చుంటాం. రోడ్డు మీద కూర్చుండి ఆ రోడ్డు మీద వేరే ఊర్ల నుంచి వెళ్ళి విలేజ్లలో అమ్ముకున్న వాళ్ళు, సంతలలో తిరిగేటోళ్ళు ప్రతి శనివారం మబ్బుల ఉదయం 4 గంటలకు వచ్చి మా దగ్గర ఉన్నటువంటి మాలు ఏదో నచ్చిన వాళ్ళు కొనుక్కొని అట్లా తీసుకొని పోయి వాళ్ళు వ్యాపారం చేసుకొని నడిపించుకుందరు. అయితే మేము ఇప్పుడు ఏ రకంగా అంటే ఇప్పుడు కాలం మారిపోయింది, సంతాలకు అత్తలేరు, వాళ్ళు కొనేవాళ్ళు తక్కువ అయిపోయినరు. దాంతో ఏంటంటే ఇప్పుడు అన్ని ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు అయినాయి, తగ్గిపోయినాయి సంతలు కూడా. ఎందుకంటే ప్రభుత్వం కూడా దీని మీద, ఎందుకంటే మాకు చేనేత జౌళి శాఖ నుంచి వెళ్ళి ఇప్పుడు ఉన్నటువంటి సాంకేతికంగా పెరిగినటువంటి జనరేషన్కు తగ్గట్టుగా కొత్త మోడల్స్ మాకు కల్పిస్తే ఇంకా కూడా వృత్తిలో ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ పిల్లగాళ్ళు వాళ్ళు పని చేయాలంటే, వాళ్ళు బతకాలంటే ప్రభుత్వానికి కూడా, ఎందుకంటే మొదటి నుంచి బేసిక్గా కొద్దిగా వాళ్ళకు నేర్పాలి, నాలెడ్జ్ నేర్పితే అదే వాళ్ళు బతకగలుగుతారు. తర్వాత ఈ వృత్తి ఏంటంటే చాలా వ్యాపారాలు లేక ఇబ్బంది ఉన్నది. ఏదో బతుకమ్మ చీరలని ఇచ్చారు. బతుకమ్మ చీరలు ఏంటంటే అది ఇక్కడ మన ఊళ్ళే
ఓ 2-3 కోట్ల పెట్టుబడి ఉన్న సేట్లకే నడుస్తుంది. మా అటువంటి మధ్యతరగతి వాళ్ళకు ఈ పెట్టుబడి పెట్టాలంటే అంత లేదు. లేక షెడ్లు కట్టాలంటే దానికి ఒక షెడ్డుకు 15 లక్షలు అవుతాయి. మళ్ళీ అందులో లూమ్స్ వేసుకోవాలంటే మళ్ళీ 15 లక్షలు అవుతాయి. తర్వాత యారన్ ఖరీదు చేయాలి. ఆ యారన్ ఖరీదు చేసి తెచ్చుకొని వార్పి మీద పోసి భీములు తయారు చేసి మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్పాలంటే మా అటువంటి వాళ్ళతో సాధ్యం కాదు. ఎందుకంటే ఏదో 40-50 లక్షల పెట్టుబడి వరకు, ఓ 20 లక్షల పెట్టుబడి వరకు పెట్టుబడి పెట్టగలుగుతాం. ఏదో బయట అప్పు తెచ్చుకొని చిట్టీల రూపకంగా, లేకపోతే ఏదో రకంగా. బ్యాంకుల వాళ్ళు కూడా మాకు ఈ వృత్తి చేసేటోళ్లకు ఎటువంటి ఒక 10,000 రూపాయల రుణం కూడా ఇస్తలేరు. ఎందుకంటే వృత్తిలో ఏమూ లేదు. వ్యవసాయదారులకు, వేరే వృత్తులకు లోన్ సౌకర్యం ప్రభుత్వం ఇస్తుంది. కానీ మేము వృత్తిలో స్వయంగా ఎక్కడో మా చుట్టాల దగ్గర అప్పులు తీసుకొని, చిట్టీల రూపకంగా అప్పులు చేసుకొని, మాకు ఇచ్చే యారన్ సేట్ల దగ్గర వాళ్ళను ఏదో బతిలాడి గుడివిలి మీద వాళ్ళు ఉద్ధరిస్తే ఇట్లా చేసుకుంటూ ఉత్పత్తి చేసుకుంటా 10 మంది 20 మంది నా దగ్గర పనిచేస్తారు. వాళ్ళకు కూడా లూమ్స్ ఇచ్చినాం. తర్వాత వాళ్ళకు భీములు సప్లై చేసుడు, వాళ్ళకు చేసిన చీర కూలికి ఇచ్చుకుంటాం. మాకు ఇట్లా కాలం గడుపుతున్నాం. అయినా వృత్తి ఏందంటే ఇప్పుడు చాలా బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే మార్కెట్ లేదు. దీనికి కాంపిటీషన్గా వేరే రాష్ట్రాలల్లో కర్ణాటక, తమిళనాడు, కేరళ, వేరే మహారాష్ట్ర నుంచి వచ్చిన సరుకు చాలా నాణ్యతతో తయారవుతుంది. అక్కడ టెక్నికల్గా బాగా వ్యాపించింది. దాంతో మేము చేసే సరుకుకు, వాళ్ళు చేసే సరుకుకు మార్కెట్లో సరైనట్టు మాది బాగా, ఎందుకంటే పాత రకం వస్త్రాలు అయిపోయినాయి. దీన్ని వాడేటోళ్ళు ఎందుకంటే ఇప్పుడు మీరు చేనేత ఆప్కో గురించి తెలుసు. ఆప్కో అంటే ఇప్పుడు అది ఖాదీకి సంబంధించిన వస్త్రాలు తయారవుతాయి. ఖాదీని వాడాలని ప్రభుత్వం ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా చెప్పింది. ఇప్పుడు ఖాదీ వస్త్రాలు ధరించాలంటే మన ఆ రకంగా ఇప్పుడు ఖాదీ ఎట్లనో మాది కూడా ఇప్పుడు సింథటిక్ యారనే ఎక్కువ ఈ జనాలు ఇప్పుడు జనరేషన్ వాడుతారు. ఇది బాగా యూజ్ చేస్తలేరు. మేము తయారు చేసిన సరుకు ఒక్కొక్క 2-3 సంవత్సరాల నుంచి వెళ్ళి నిల్వ పెట్టుకొని అక్కడిక్కడ అప్పులు తెచ్చుకొని పని వాళ్ళకు వెనక ముందు ఇచ్చుకుంటూ ఇట్లా కాలం గడుపుతున్నాం. కొద్దిగా ఎందుకంటే వృత్తిలో బాగా ఇప్పుడు అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ పరంగా తర్వాత మార్పు అనేది ప్రభుత్వమే చెయ్యాలి. చేస్తేనే ఇప్పుడు బేసిక్గా చెప్పి ఉన్న పిల్లలకు తర్వాత వాళ్ళు, ఎందుకంటే బీటెక్ డిగ్రీ పాస్ అయిన పిల్లలు ఇప్పుడు ఊళ్ళల్లో వట్టిగా తిరుక్కుంటా కూలి పనులకు ఇట్లా ఈ రకంగా ఎందరో ఇబ్బంది పడుతారు. మా వృత్తిలకు రమ్మని ఆ పిల్లలను రమ్మంటే వాళ్ళకు రోజు కనీసం 800-500 రూపాయలని ఇవ్వాలంటే మేము ఇచ్చేటట్టు లేము. మేము ఉత్పత్తి చేసిన ఏదో మాకు చిన్న పెట్టుబడితోటి వాళ్ళను ఇది 20-30 సంవత్సరాలు నడుపుకుంటా వీళ్ళను పని వాళ్ళని వెంబడి ఉంచుకుంటూ ఉత్పత్తి చేసుకుంటా వేరే ఊర్లలో నిజామాబాదు, ఆర్మూరు, బోధన్ ఈ ఊర్లలో ఓల్డేజ్ పీపుల్ ఉన్నోళ్ళు వాళ్ళు కట్టుకొని యూజ్ చేసే అటువంటి సరికే ఇప్పుడు తయారు చేస్తున్నాం. ఎటువంటి ఇప్పుడు ఫ్యాన్సీ రకాలు ఇప్పటి యూజ్ చేసే జనరేషన్కి తగ్గట్టుగా మా దగ్గర ఉత్పత్తి అయితలేవు. చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఉన్న స్టాక్ అంతా అక్కడ ఆగిపోయింది. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు చేనేత చీరలకు వస్తే బతుకమ్మ చీరలకు వస్తే బతుకమ్మ చీరలు ఎవరికి కనీసం 4-5 కోట్ల రూపాయల పెట్టుబడి ఉన్నోళ్ళకే అది నడుస్తుంది. అందులో కూడా యారన్ కాడ తీసుకున్న వాళ్ళు ఇది ఇక ఏ రకంగా వ్యాపారం సరైనట్టు అది కూడా లేదు. జనాలకు ఉపయోగపడతలేరు. ఏ కొద్ది మందికో ఊళ్ళే ఇప్పుడు మా వృత్తులు ఉన్నోళ్ళు ఇప్పుడు గడిసెకుర్తి గ్రామంలో దాదాపు 75% పద్మశాలి ఉంటారు. ఈ 75%లో ఇప్పుడు మొత్తం వృత్తి మీద ఆధారపడి ఉన్నోళ్ళు అందరూ చాలా ఇబ్బందికరంగా ఉన్నది. వేరే ఊర్లల్లో వేరే పనులకు వేరే కరీంనగర్, సిరిసిల్ల వెళ్ళిపోయి వేరే వృత్తులకి వెళ్ళిపోతుండ్రు. ఎందుకంటే ఈ వృత్తి ఇంకా అభివృద్ధి చెందాలంటే కొద్దిగా ప్రభుత్వం చేనేత జౌళి శాఖ తర్వాత చేనేత జౌళి శాఖ అటువంటి తన మంత్రులు తర్వాత వాళ్ళు చర్య తీసుకొని ఈ వృత్తిని ఇంకా అభివృద్ధి చేస్తే కొద్దిగా, ఎందుకంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళు బతకగలుగుతారు. వృత్తి కూడా బాగానే అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే కొత్త టెక్నికల్గా వస్తేనే జనాలకు ఒక మోడల్ తయారు చేసిందంటే నెక్స్ట్ మోడల్ అది కడతలేరు. ఆ నైపుణ్యత మా దగ్గర లేదు. ఆ రకంగా కావాలంటే చాలా టెక్నికల్గా వాళ్ళు నేర్పించాలి పిల్లలకు. అది ప్రభుత్వమే కల్పించాలి. ఎందుకంటే దీని మీద చర్య తీసుకుంటలేరు.
ఎవరో వాళ్ళు బతుకమ్మ చీరలని మా ఊళ్ళో ముగ్గురు, నలుగురు వాళ్ళకే పెట్టుబడి పెట్టి వాళ్ళే చేసుకుంటారు గానీ, మా అటువంటోళ్ళు మొత్తం ఒక ఆహ్, వందల ఇప్పుడు 75% పద్మశాలిల ఒక 5% గూడా బతుకుతలేరు బతుకమ్మ చీరల ద్వారా. ఎందుకంటే బతుకమ్మ చీరలు అలా గాకుండా మేము తయారు చేసిన గుడ్డను ప్రభుత్వం తీసుకుంటే మాకు ఏదో ఇప్పుడు పని కల్పిస్తున్నాం కదా మేము 20, 30 మందికి. వాళ్ళు బతుకుతారు, మేము బతుకుతాం. మా దగ్గర ఉన్న తయారైన స్టాకును వాళ్ళు ప్రభుత్వం ఖరీదు చేయాలి. ఖరీదు చేసి మార్కెట్‌లో ఈ వస్తువుకి ఎంత పెట్టగలుగుతది, నాణ్యత పరిశీలించి ఏడీ ఆఫీస్ నుంచెళ్ళి వాళ్ళు చేసి మా దగ్గర ఉత్పత్తి అయిన సరుకును వాళ్ళు ప్రభుత్వం కొని, మా దగ్గర తీసుకొని వాళ్ళు ఇట్లా మా దగ్గర ఖరీదు చేస్తే బతుకమ్మ చీరలు గానీ, వేరే రకంగా ఆప్కోలకు గానీ, వేరే వేరే రాష్ట్రాలకు ఏదన్నా తుఫాను ఏదైనా విపత్తు జరిగినప్పుడు వాళ్ళు ఇక్కడ నుంచెళ్ళి పంపేటట్టు ప్రభుత్వం కల్పించి గోదాములలో స్టాక్ పెట్టుకొని, ఇది చేనేత జౌళి శాఖల వాళ్ళు చేయాలి. ఈ చేనేత జౌళి శాఖ వాళ్ళు ఎటువంటిదంటే డబ్బిచ్చే కమిషను మీదనే వాళ్ళు చేయగలుగుతుండ్రు. ఎందుకంటే పెద్ద పెద్ద సేట్లకు, వ్యాపారస్తులకు వాళ్ళకు సపోర్టే ఉన్నది కానీ సామాన్యులకు ఎటువంటి వాళ్ళు సహకారం చేస్తలేరు. ఎందుకంటే వాళ్ళు అట్లే నడుస్తుంది ఇప్పుడు మొదటి నుంచెల్లి. అట్లా కాకుండా ఇప్పుడు చిన్న తరగతి నుంచెల్లి వచ్చినోళ్ళు మంచి తెలివితేటలు ఉన్న పిల్లలకు తర్వాత టెక్నికల్‌గా తయారు చేసినటువంటి ప్యాంట్స్ ఈ రకంగా ఇప్పటి జనరేషన్ కట్టుకునేటువంటి మోడల్‌ను వాళ్ళు ప్రభుత్వం తయారు చేసి ఆ రకంగా చేస్తే ఇప్పుడు ఇప్పటి జనరేషన్‌లో బతకగలుగుతారు. వృత్తి కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే గుడ్డ అనేది బంగారం, తర్వాత బట్టలు ఇవి ఎక్కడ కానీ నడుస్తాయి. వృత్తి బాగా అభివృద్ధి చెందుతుంది. ఉన్నది కానీ మా దగ్గర నాణ్యత లేదు. నాణ్యత లేక, పని లేక, పెట్టుబడి లేక అటువంటి చెప్పే నేర్పు ఉన్నోళ్ళు లేరు ఇక్కడ. ఎందుకంటే పూర్వకాలంలో మొగ్గాలు ఉండే, ఇప్పుడు పవర్ లూమ్స్ అయినాయి. మళ్ళీ పెద్ద పెద్ద లూమ్స్ చైనా నుంచి వెళ్ళి అటువంటి పవర్ లూమ్స్ ద్వారా టెక్నికల్గా సింథటిక్ తయారవుతుంది. దాంతో ఎందుకంటే మాకు వృత్తిలో ఎందుకంటే ఈ చీరల ఉత్పత్తి దానిలో ప్రభుత్వం చేనేత జౌళి శాఖ వాళ్ళు ఏందంటే ఇక్కడ ఉన్నటువంటి చేనేత ఉత్పత్తి చేసే కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, వాళ్ళు ఆ కుటుంబాలను వాళ్ళు నమోదు చేసుకొని వీళ్ళు ఏ వృత్తి మీద ఆధారపడుతుండ్రు, ఈ కుటుంబాలు ఎట్లా బతకగలుగుతుండ్రు, మీరు ఏం చేస్తున్నారు అనేది పట్టించుకొని వాళ్ళు ఒకటి సర్వే చేసి వాళ్ళు రికార్డు చేసుకొని ఈ గ్రామంలో ఎంతమంది వృత్తి మీద ఆధారపడి ఉన్నారు, ఈ వృత్తికి తగ్గట్టు వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఏదన్నా కల్పించాలి, షెడ్ కట్టి వీళ్ళకి నైపుణ్యత తయారు చేసి మీటింగులు పెట్టి మాకు ఏదన్నా మీటింగులు పెట్టి వాళ్ళను గ్రామానికి వచ్చి ఈ చేనేత జౌళి శాఖ వాళ్ళు మమ్మల్ని పట్టించుకుంటే మేము కూడా వాళ్ళతోటి ఉంటూ వాళ్ళు చెప్పిన ప్రకారంగా మేము ఫాలో అవుతూ అటువంటి టెక్నికల్గా తయారు చేసిన వస్త్రాలకు మేము కూడా బతకగలుగుతాం. తర్వాత ఫ్యూచర్లో ఉన్నటువంటి పిల్లలు కూడా ఈ వృత్తిలోకి వస్తారు. ఈ వృత్తిలోకి రావాలంటే అంతా చాలామంది ఇబ్బందికరంగా ఉన్నది. వచ్చినా లాభం లేదని వేరే వృత్తులకి వెళ్ళిపోతుండ్రు. జీతాల ఉండు, లేకపోతే వేరే వేరే చికెన్ సెంటర్లు, డాబాలల్లో ఇట్లా పనిచేసుకుంటూ పిల్లలు ఇబ్బందికరంగా ఉన్నారు. అట్లా కూడా ఈ వృత్తిలో ఉన్నోళ్ళు మంచి పద్మశాలి అంటేనే మంచి నైపుణ్యత, మంచి నేర్పుగల విద్యార్థులు ఉంటారు. వాళ్ళు కూడా మంచి తెలివిపరులే ఉంటారు. కానీ ఈ వృత్తి లేక వాళ్ళ పిల్లలకి ఎందుకంటే చదువుకొని డిగ్రీ వేరే రకంగా చేసినా కానీ ఇబ్బంది పడుతుండ్రు. ప్రభుత్వం కానీ మన అటువంటి రాష్ట్రానికి చెందినటువంటి మంచి మేధావులు కానీ ఎవరు కానీ ఈ వృత్తిని వాళ్ళు కొద్దిగా ప్రభుత్వానికి తెలియజేసి ఇక్కడ చేనేత జౌళి శాఖ సంబంధించినటువంటి అధికారులకు వాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ ఈ వృత్తులు ఉన్న వాళ్ళను ఉత్పత్తి చేసిన సరుకుకు బతుకమ్మ చీరల రూపకంగా మరి వేరే రాష్ట్రాలకు సప్లై చేయడానికి మేము తయారు చేసిన వాళ్ళు లిమిట్ చాలా మళ్ళా ఇప్పుడు బతుకమ్మ చీరల లెక్క తయారు చేయాలి ఒక్కరికి అన్నీ మొత్తం ఒక్క సేటికే అప్పచెప్పుడు దాంతో కాకుండా అన్ని కుటుంబాల వాళ్ళు అందరు బతకాలి. ఎందుకంటే లిమిట్ అనేది ఉండి తయారు చేసిన సరుకును వాళ్ళు ప్రభుత్వం ఖరీదు చేసి కొని వాళ్ళకు మార్కెట్ వాల్యూ ఎంత ఉన్నది, దీని నాణ్యత ఎంత, పొడవు ఎంత, వెడల్పు ఎంత, దీని యారన్ ఎంత వాల్యూ, కలర్ ఎంత అనేది వాళ్ళు పరిశీలన చేసిన తర్వాతనే మా సరుకును మేము తయారు చేసిన వాళ్ళు ప్రభుత్వం ఖరీదు చేసి లిమిట్ నేను 1000 చీరలు అంటే 10,000 చీరలు చేస్తే నా దగ్గర 1000 చీరల వరకే లిమిట్. అన్ని కుటుంబాలలో ప్రతి వాళ్ళకు ఒకటి గుర్తింపు, కుటుంబానికి ఒక 1000 చీరల
2000 చీరల సంవత్సరానికి ఒక 12-20 వేల చీరలు ఇట్లా ఆర్డర్ ఇస్తే ప్రభుత్వం చేనేత జౌళి శాఖకు మేము అప్పచెప్తే మాకు కూడా ఈ ఉత్పత్తి నాణ్యత అనేది వేరే రకంగా తయారు చేస్తే కుటుంబాలు చాలా బతకగలుగుతాయి. చాలా ఈ వృత్తిలో ఇప్పుడు ఇబ్బందికరంగా ఉన్నది. ఈ బతుకమ్మ చీరలని ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాల నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. అది ఒక సిరిసిల్ల వరకు, సిరిసిల్ల తర్వాత సిరిసిల్ల నియోజకవర్గంలో, చొప్పదండి నియోజకవర్గంలో ఎవరు లేరు. ఈ చొప్పదండి నియోజకవర్గంలో ఒక ఘర్షకుర్తి గ్రామం. ఈ గ్రామంలో ఒక 3-4 వ్యాపారస్తులకే వాళ్ళకే ఏడీ ఆఫీస్ చేనేత జౌళి శాఖ వాళ్ళు సహకరిస్తుండ్రు. వారి ద్వారానే వీళ్ళకు కన్సల్ట్ ఉన్నది. కానీ మా అటువంటి వాళ్ళకు ఏ లాభం లేదు. వాళ్ళు మాకు ఎటువంటి సహాయ సహకారాలు లేవు. మామూలుగా ఏదో ఇది త్రిప్ట్ పథకం అని అవి పెడితే అవి ఎటు కాకుండా ఉన్నాయి. వాళ్ళు అధికారులు వచ్చి మా కుటుంబాల పరిస్థితి గురించి ఉన్నడు కూడా సర్వే చేసి ఇక్కడ మరి ఇన్ని కుటుంబాలు ఉన్నాయి, 75% పద్మశాలి ఈ వృత్తులు ఉన్న వాళ్ళు ఎట్లా బతుకుతుండ్రు, మరి వీళ్ళ జీవనోపాధి ఎట్లా, వీళ్ళ పిల్లలు ఎట్లా బతుకుతుండ్రు, వాళ్ళు ఏం చదువుకుంటున్నారు అని కొంచెం వీరి ద్వారా కూడా ఏ ప్రభుత్వం అది కూడా చెయ్యలేదు. మేము చాలా బాధగానే, ఎందుకంటే దాదాపుకి ఇక్కడ మా గ్రామంలో 4-5 వ్యాపారస్తులు 5-10 కోట్ల సెట్లే వాళ్ళే వ్యాపారం చేసుకుంటారు. వాళ్ళతోటే సంబంధాలు ఉన్నాయి. చేనేత జౌళి శాఖ నుంచి వెళ్ళి ఈ కరీంనగర్లో చేనేత జౌళి శాఖ ఆఫీస్ నుంచి వెళ్ళి మాకు ఎటువంటి సంబంధాలు లేవు, మాకేంటో సహకారాలు లేవు. ఎందుకంటే దీని మీద చర్య తీసుకొని మాకు సరైనటువంటి ఇప్పుడు అటువంటి కుటుంబాలను ఆదుకొని మాకు బతకడానికి సహాయం చేయాలి. ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు ఈ చీరలు మేము ఉత్పత్తి చేసేటి 9 గజాల చీరలు. 9 గజాలు అంటే 8 మీటర్ల నర ఉంటాయి. ఇవి వచ్చేసి కాటను. దీని యారను ఏంటంటే 60/60 ఉంటుంది అన్నట్టు. 60/60 అంటారు దాన్ని కౌంట్. 60 అంటే సన్నం వస్తుంది. ఇంకా సన్న రకాలంటే 80, 100 కూడా ఉంటుంది. ఇది ఇప్పుడు మేము 60/60 తయారు చేసేటి. ఇవి మేము ఉత్పత్తి చేసేటి ఏంటంటే ఇప్పుడు 9 గజాలు ఉంటుంది. 9 గజాలు అంటే ఓల్డేజ్ పీపుల్, అంటే కొద్దిగా ఏజ్ ఉన్నోళ్ళు కట్టుకునేటి గోచీరలు అన్నట్టు ఇవి మేము తయారు చేసేటి. తర్వాత నెక్స్ట్ 6 గజాలవి ఉంటాయి. 6 గజాల చీరలు కూడా తయారు చేస్తాం. 6 గజాలవి కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి ఇప్పుడు మాకు పడతలు వచ్చేసి 460-70 రూపాయలు మాకు పడతలు వస్తుంది. దాని మీద మాకు ఒక 20-30 రూపాయలు మేము చూసుకొని అమ్ముకుంటాం. మొత్తం టోటల్ మ్యానుఫ్యాక్చర్ నుంచి వెళ్ళి తెల్ల యారం తీసుకొచ్చి కలర్ చేసి ఇది తయారవడానికి దాదాపు ఒక 2 నెలల వరకు తయారవుతుంది. ఎందుకంటే ఈ చీర తయారు కావాలంటే ఫస్ట్ వైట్ యారం తీసుకొచ్చి దాన్ని డైయింగ్ వేసి, డైయింగ్ నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత మేము దాన్ని సైజింగ్ చేసి, సైజింగ్ తర్వాత బీమ్ పోసి పవర్లూమ్ మీద పెట్టి, ఆ పవర్లూమ్ మీద నుంచి వెళ్ళి మేము మళ్ళీ కొద్దిగా ప్రెస్ చేసి అమ్మడానికి దాదాపు ఒక 3 నెలల లోపల కంప్లీట్ అవుతుంది. ఇది వచ్చేసి 470 రూపాయలు మాకు యారంతో పడతలు అవుతుంది. దాంతో ఒక 20-30 రూపాయలు చూసుకొని మేము అమ్ముకోగలుగుతాం. ఒకవేళ అమ్మకపోతే ఒక 2-3 నెలలు కూడా స్టాక్ ఉంటాయి. అట్లా కూడా టోటల్గా ఒక 6 months 5 months అయ్యే వరకు మాకు పేమెంట్ వస్తుంది. అప్పుడు అంటే ఈ చీర వచ్చేసి ఇది 9 గజాలు. ఇది 9 గజాలు అంటే 8 మీటర్ల నర వస్తుంది. 8 మీటర్ల నర. ఇది కాదు కాటన్ బై కాటన్, సింథటిక్ కాదు. సింథటిక్ అయితే ఇట్లా ఉండదు. సింథటిక్ ఏంటంటే లూజ్ వస్తుంది. అది ఇది కాటన్ బై కాటనే, సింథటిక్ కాదు. ఒక 10 చీరలు తయారు చేయడానికి దాదాపు ఒక 15 రోజులలో తయారు చేయొచ్చు. ఎందుకంటే అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత 15 రోజులలో తయారు చేస్తాం. బల్క్ ఆర్డర్ అంటే మేము ఇప్పుడు హోల్సేల్గా ఇప్పుడు షోరూమ్లలో ఉన్నటువంటి షోరూమ్లో ఉంటారు కదా, వాళ్ళు 100, 200, 500 పీసులు కూడా బల్క్ ఆర్డర్లో తీసుకుంటారు. మళ్ళీ ఇలా కలర్స్ కావాలి, ఒక 10-15 కలర్లు తయారు చేసిన సరుకు ఉంటే బల్క్ది వాళ్ళు షోరూమ్ వాళ్ళు తెప్పించుకుంటారు. వాళ్ళకి ఎట్టేటంటే పెళ్ళిళ్ళ సీజన్ ఉన్నప్పుడు వాళ్ళు ఓల్డేజ్ పీపుల్ కట్నాలకు అవి పెట్టడానికి మా దగ్గర చేస్తారు. కానీ ఇప్పుడు మేము తయారు చేసినాక వాళ్ళు ఇక లేట్గా పేమెంట్ లేట్ అవుతుంది. ఇక పాటు పంపిస్తాం. బల్క్ ఆర్డర్ కూడా సప్లై చేయగలుగుతాం. ఇక మా ఉత్పత్తి మా కెపాసిటీ బట్టి మేము ఉంటుంది అన్నట్టు. ఇక బల్క్ ఆర్డరు ఎంత ఉత్పత్తి చేయాలనేది అది చేయగలుగుతాం. 9440 651 993 అది ఘర్షకుర్తి గ్రామం, మండలం గంగాధర, జిల్లా కరీంనగర్, తెలంగాణ రాష్ట్రం. మాది చేనేత వృత్తి.
ఎవరైనా అవసరం కావాలన్న వాళ్ళు కూడా ఈ ఫోన్ నంబర్కి మీరు ఫోన్ చేస్తే మేము సప్లై చేయగలుగుతాం. సరైనటువంటి నాణ్యతతోటి ఇంకా వేరే మోడల్‌లా వేరే రకాలు కూడా ఉత్పత్తి చేసి ఇచ్చటానికి రెడీ ఉన్నాం. ఆ రకంగా కూడా చేసిస్తాం. ఈ రకంగా కాటన్‌లో 6 గజాలయి గానీ, 7 గజాలయి గానీ ఏ విధంగా ఉత్పత్తి చేసి చేయగలుగుతాం కొంచెం. ఎందుకంటే టైం ఇత్తే ఓ నెల రోజులు టైం ఇత్తే ఆ రకంగా మాకు ఈ నాణ్యత ఇట్లుండాలి, పొడవుండాలి, వెడల్పు ఈ రకంగా ఉండాలి, క్లాత్ ఈ రకంగా ఉండాలి. మా దగ్గర థిక్‌నెస్ ఎందుకంటే ఏ రకంగా బట్ట ఏంలే ఎందుకంటే ఇప్పుడు నాణ్యతలో కూడా ఎందుకంటే బట్ట థిక్‌నెస్‌గా కొద్దిగా చిక్కగా బట్ట చిక్కగా చేస్తే కొద్దిగా యారన్ ఎక్కువ పడతది. కొంచెం పల్చగా చేస్తే యారన్ తక్కువ పడతది. ఆ రకంగా కూడా ఈ రేటును బట్టి మేము మీరు ఆ రకంగా చేసి సప్లై చేయగలుగుతాం, ఇవ్వగలుగుతాం. ఆ రకంగా కూడా ఉత్పత్తి చేయడానికి రెడీ ఉన్నాం. అదే విధంగా సప్లై చేయగలుగుతాం, ఇస్తాం. ఆ రకంగా ఎవరు అవసరం ఉన్నా మీరు నా నంబర్‌కి ఫోన్ చేసినా మేము చేయగలుగుతాం, సప్లై చేస్తాం.